హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ ఇయర్ మీ డ్రీమ్స్ అన్నీ నెరవేరి మీరు బాగా హార్డ్ వర్క్ చేసి మీరు అనుకున్న గోల్కి రీచ్ అయ్యి మీరు లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. సో ఈరోజు మీ ముందు తీసుకొచ్చిన వీడియో ఏంటి అంటే ఎస్ఎస్సి జీటీ 2025 ఫిబ్రవరి ఆల్షిప్స్ సంబంధించిన సినోనియమ్స్ సిరీస్ అనేది అయితే మనం స్టార్ట్ చేసాము కదా. ఆల్రెడీ 3 వీడియోస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇది 4th వీడియో అండ్ ఇట్స్ లాస్ట్ వీడియో అనమాట. సో నెక్స్ట్ యాంటోనియమ్స్ వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో యాంటోనియమ్స్ కంటిన్యూ చేయాలి అంటే ఆ వీడియో మీకు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు క్లారిటీ అనేది ఇవ్వండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో 19th ఫిబ్రవరి 2025లో వచ్చిన షిఫ్ట్ 1లో వచ్చిన సినోనియం ఏంటి అంటే గాచ్ అంటే లోయ అని అర్థం అనమాట. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే క్యానియన్ అంటే లోతైన లోయ, యాచ్ అంటే విలాసవంతమైన పడవ, అసైడ్ అంటే పక్కకు, స్టార్మ్ అంటే తుఫాను. సో మనం ఎలిమినేషన్ ప్రాసెస్లో ఈ సినోనియమ్స్ అయినా యాంటోనిమ్స్ అయినా కూడా మ్యాక్సిమం ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా మనం చేయొచ్చు అనమాట. మనకు వర్డ్స్ యొక్క మీనింగ్ తెలియనప్పుడు ఎలిమినేట్ చేసి మనం ఆప్షన్ పెట్టవచ్చు. ఇప్పుడు యాచ్ అంటే విలాసవంతమైన పడవ, పడవకి లోయకి ఏమైనా సంబంధం ఉందా? లేదు కదా. అసైడ్ పక్కకు, ఇది అది చాలా డిఫరెంట్. సో దీన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. స్టార్మ్ తుఫాను, సో దీన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. సో మిగిలింది ఏంటి? క్యానియన్ అంటే లోతైన లోయ. సో గాజ్కి సినోనియం ఏంటి అవుతుంది? క్యానియన్ అవుతుంది. సో అలాగే గాజ్కి అనదర్ సినోనియమ్స్ ఏంటి అంటే రెవైన్, వ్యాలీ, చాస్, గల్లీ, డిఫైల్. ఓకే. సో నెక్స్ట్ ఎన్రేజ్డ్ అంటే తీవ్రమైన కోపం, పట్టరాని కోపం అన్నమాట. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే ఫ్యూరియస్ అంటే ఉగ్రంగా ఉన్న అంటే కోపంగా ఉన్న, షార్ప్ అంటే పదునైన, జెలస్ అంటే అసూయ ఆర్ ఈర్ష్య, సింథటిక్ అంటే కృత్రిమమైన. సో ఇక్కడ మనం ఇవి కూడా ఎలిమినేట్ చేసుకోవచ్చు. షార్ప్ అంటే పదునైన, కోపానికి పదునికి ఏమైనా సంబంధం ఉందా? లేదు కదా, ఎలిమినేట్ చేయొచ్చు. జెలస్ అంటే అసూయ, ఇది కూడా డిఫరెంట్ వర్డ్, సో దీన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. సింథటిక్ అంటే కృత్రిమమైన, సో ఇది కూడా డిఫరెంట్ వర్డ్ కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ మిగిలింది ఏంటి? ఫ్యూరియస్ అంటే ఉగ్రంగా ఉన్న, ఎన్రేజ్డ్ అంటే తీవ్రమైన కోపం. సో ఎన్రేజ్డ్కి సినోనియం ఏమవుతుంది? ఫ్యూరియస్ అవుతుంది. సో అలాగే ఎన్రేజ్డ్కి అనదర్ సినోనియమ్స్ ఏంటి? యాంగ్రీ, ఇన్ఫ్యూరియేటెడ్, లివిడ్, ఇరేట్, అవుట్రేజ్డ్, ఇన్సెన్స్డ్. ఓకే. సో షిఫ్ట్ 2లో వచ్చిన సినోనియం ఏంటి అంటే రెలింకిష్ అంటే వదిలివేయడం. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే రిటైన్ అంటే నిలుపుకోవడం, హోల్డ్ అంటే పట్టుకోవడం, సరెండర్ అంటే లొంగిపోవడం ఆర్ వదిలివేయడం ఆర్ అప్పగించడం, ఎంబ్రాజ్ అంటే స్వీకరించడం. సో ఇక్కడ మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో రిలింకిష్ అంటే వదిలివేయడం, రిటైన్ అంటే నిలుపుకోవడం, అక్కడ వదిలేస్తున్నారు, ఇటు నిలుపుకుంటున్నారు. సో ఇది ఈ ఆప్షన్ రాంగ్ అవుతుంది. హోల్డ్ అంటే పట్టుకోవడం, ఇక్కడ వదిలివేయడం, సో ఇది రాంగ్ అవుతుంది. సరెండర్ అంటే లొంగిపోవడం వస్తుంది, వదిలివేయడం వస్తుంది, అప్పగించడం వస్తుంది. సో రిలింకిష్ అంటే స్వచ్ఛందంగా వదిలివేయడం అనే అర్థం వస్తుంది. సరెండర్ అంటే బలవంతంగా వదిలివేయడం అనే అర్థం వస్తుంది అనమాట. సో ఎంబ్రాజ్ అంటే స్వీకరించడం, ఇక్కడ వదిలేస్తున్నారు, ఇక్కడ స్వీకరిస్తున్నారు. సో ఈ ఎలిమినేషన్ పద్ధతిలో ఈ 3 ఆప్షన్స్ కూడా వెళ్ళిపోయాయి. సో మిగిలింది ఏంటి? సరెండర్. సో రిలింకిష్ అంటే సినోనియం సరెండర్ అని వస్తుంది అనమాట. సో రిలింకిష్కి అనదర్ సినోనియమ్స్ ఏంటి అంటే గివ్ అప్, అబాండన్, లెట్ గో, ఈల్డ్, ఫర్సేక్, వేవ్, రిజైన్. ఓకే. సో నెక్స్ట్ షిఫ్ట్ 2లో వచ్చిన అనదర్ సినోనియం ఏంటి అంటే డుబియస్ అంటే అనుమానాస్పదమైన. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే క్లియర్ అంటే స్పష్టమైన, సో ఇది కంప్లీట్ ఆపోజిట్. సో ఈ ఆప్షన్ని మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. డెఫినెట్ అంటే ఖచ్చితమైన, సో ఇది డిఫరెంట్ వర్డ్, ఎలిమినేట్ చేయొచ్చు. డౌట్ఫుల్ అంటే సందేహాస్పదమైన అంటే అనుమానం, సో ఇది మనకి సినోనియం అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ సెటైన్ అంటే ఖచ్చితమైన, సో ఇది కూడా డిఫరెంట్ కాబట్టి దీనిని మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో డుబియస్కి సినోనియం ఏమవుతుంది? డౌట్ఫుల్ అంటే అనుమానం, సందేహం అనమాట. సో డుబియస్కి అనదర్ సినోనియమ్స్ ఏంటి అంటే క్వశ్చనబుల్, సస్పెక్ట్, అన్సెటైన్, స్కెప్టికల్, అన్క్లియర్. ఓకే. సో నెక్స్ట్ షిఫ్ట్ 3లో వచ్చిన సినోనియం ఏంటి అంటే గ్రాండ్యూర్ అంటే వైభవం ఆర్ మహిమ. ఓకే. రాజుల కాలంలో వారి యొక్క వైభవం చూడండి, వారి మహిమలను చూడండి అని అంటారు కదా. సో ఆ వర్డ్ అనమాట. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే డామినెన్స్ అంటే ఆధిపత్యం, ఇంటిగ్రిటీ అంటే నిజాయితీ, రియాలిటీ అంటే వాస్తవం, మ్యాగ్నిఫిసెన్స్ అంటే అద్భుత వైభవం. ఓకే. సో డామినెన్స్ అనేది డిఫరెంట్ వర్డ్, సో మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఇంటిగ్రిటీ నిజాయితీ, సో ఇది కూడా డిఫరెంట్ వర్డ్, ఎలిమినేట్ చేయొచ్చు. రియాలిటీ వాస్తవం, సో ఎలిమినేట్ చేయొచ్చు. సో గ్రాండ్యూర్కి సినోనియం ఏమవుతుంది? మ్యాగ్నిఫిసెన్స్ వైభవం, అద్భుత వైభవం, మహిమ అనమాట. ఓకే. గ్రాండ్యూర్కి అనదర్ సినోనియమ్స్ ఏంటి అంటే స్ప్లెండర్, మ్యాజెస్టీ, గ్లోరీ, బ్రిలియన్స్. ఓకే అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 3లో వచ్చిన అనదర్ సినోనియం ఏంటి అంటే ఎన్గ్రాసింగ్ అంటే చాలా ఆసక్తికరమైన,
సో వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. ఇంకా దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే ఇన్వాల్వింగ్ అంటే పాల్గొనేలా చేసే, ఆకట్టుకునే, పాల్గొనడం, ఇన్వాల్వ్ అవ్వడం అని అంటారు కదా. మలోడొరస్ అంటే దుర్వాసన కలిగిన, ర్యాన్సిడ్ అంటే చెడిపోయిన వాసన ఉన్న, మస్టీ అంటే పాతదనంతో కూడిన వాసన ఉన్న. సో ఈ మూడు కూడా కంప్లీట్ డిఫరెంట్ వర్డ్స్. సో ఈ మూడింటిని మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో ఎన్గ్రాసింగ్కి సినోనియం ఏమవుతుంది? ఇన్వాల్వింగ్ అంటే పాల్గొనేలా చేసే, ఆకట్టుకునే అంటే ఆసక్తికరంగా, ఇంట్రెస్టింగ్గా ఉంటారనమాట. సో ఎన్గ్రాసింగ్కి అనదర్ సినోనియమ్స్ ఏంటి అంటే ఫ్యాసినేటింగ్, రివేటింగ్, అబ్జార్బింగ్, కంపెల్లింగ్, స్పెల్ బైండింగ్. ఓకే, అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ 20th February 2025 షిఫ్ట్ 1లో వచ్చిన సినోనియం ఏంటి అంటే ఫన్నీ అంటే హాస్యం. ఓకే, దీనికి ఇచ్చిన ఆప్షన్స్ టాల్ అంటే పొడవైన, బ్యాడ్ అంటే చెడు, హ్యూమరస్ అంటే హాస్యభరితమైన, కోల్డ్ అంటే చల్లని ఆర్ చలి. ఓకే, దీనికి టాల్ డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేయొచ్చు, బ్యాడ్ డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేయొచ్చు, హ్యూమరస్ అంటే హాస్యం, ఫన్నీ అంటే హాస్యం. సో సినోనియం మనకి హ్యూమరస్ అవుతుంది. కోల్డ్ అంటే చలి, ఇది కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు డిఫరెంట్ వర్డ్ కాబట్టి. సో ఫన్నీకి అనదర్ సినోనియమ్స్ ఏంటి అంటే అమ్యూజింగ్, కామికల్, హిలేరియస్, విటీ, ఎంటర్టైనింగ్ అండ్ ఎక్స్ట్రా. అండ్ నెక్స్ట్ షిఫ్ట్ 1లోనే వచ్చిన అనదర్ సినోనియం ఏంటి అంటే రుజిమెంటరీ అంటే ప్రాథమికమైన అంటే మొదటిది అనమాట. దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే ఇంట్రికేట్ అంటే సూక్ష్మమైన. సో ఇది డిఫరెంట్ వర్డ్ కాబట్టి మనం ప్రాథమికకి సూక్ష్మకి అసలు సంబంధం లేదు కదా, మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఎలిమెంటరీ అంటే ప్రాథమికమైన, సో రుడిమెంటరీ, ఎలిమెంటరీ. సో ఎలిమెంటరీ సినోనియం అవుతుంది. సో నెక్స్ట్ ఆప్షన్ అడ్వాన్స్డ్ అభివృద్ధి చెందిన. సో ప్రాథమికానికి అభివృద్ధి చెందిన దానికి సంబంధం లేదు కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు. కాంప్లెక్స్ అంటే క్లిష్టమైన, సో ప్రాథమికం క్లిష్టం, సో ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేయొచ్చు. సో రుడిమెంటరీకి సినోనియం ఏంటి? ఎలిమెంటరీ అవుతుంది. సో రుడిమెంటరీకి అనదర్ సినోనియమ్స్ బేసిక్, ఫండమెంటల్, ప్రిమిటివ్, ఇనిషియల్, సింపుల్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 1లోనే వచ్చిన అనదర్ సినోనియం ఏంటి అంటే లగ్జరియంట్ అంటే సస్యశ్యామలమైన అంటే పచ్చదనం. సో ఆ గార్డెన్ మొత్తం సస్యశ్యామలంగా ఉంది అని చెప్తున్నాను, అంటే పచ్చదనంతో నిండి ఉంది అనమాట. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే లీఫ్లెస్ అంటే ఆకులు లేని. సో ఆకులు లేకపోతే పచ్చదనం ఉండదు కదా, సో ఇది మనం ఎలిమినేట్ చేయొచ్చు. బ్లీక్ అంటే నిస్సారవంతమైన భూమిలో మనకు అసలు ఏ చెట్లు కూడా అసలు మొలవవు కదా, సో దీనిని ఎలిమినేట్ చేయొచ్చు. లష్ అంటే పచ్చగా విరివిగా పెరిగిన, సో సస్యశ్యామలంగా ఉంటుందన్నమాట. సో బ్యారెన్ అంటే పంటలు పండని. సో మనం పచ్చదనం గురించి మాట్లాడుకుంటాం, ఇక్కడ పంటలు పండని అంటే ఇది మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో లగ్జరియంట్ సస్యశ్యామలమైన ఈ వర్డ్కి సినోనియం ఏంటి అంటే లష్ అనమాట. సో అనదర్ సినోనియమ్స్ ఏంటి అంటే అబండెంట్, ఫెర్టైల్, రిచ్, థ్రైవింగ్, ప్రొలిఫిక్, వర్డెంట్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 2లో వచ్చిన సినోనియం ఏంటి అంటే ఫ్రాంటిక్ అంటే తీవ్ర ఆందోళన అంటే కంగారు అనమాట. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే డిస్టార్ట్ అంటే అత్యంత బాధలో ఉన్న, మ్యాగ్నానిమస్ అంటే విశాల హృదయం, ఆందోళనకి హృదయానికి ఏమైనా సంబంధం ఉందా? విశాల హృదయం గల అంటే దయగలవారు, కరుణగలవారు, ఎక్కువ దాన ధర్మాలు చేసేవాళ్ళు అనమాట. సో ఇది కంప్లీట్ ఆపోజిట్ కాబట్టి దీనిని మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో క్వైంట్ అంటే పాతకాలపు అందం గురించి చెప్తున్నారు, ఇక్కడ మనం ఆందోళన గురించి చెప్తున్నాం కదా, సో ఇది కూడా ఎలిమినేట్ చేయొచ్చు. కైనెటిక్ అంటే చలనానికి సంబంధించిన అంటే చలించే వాటి గురించి చెప్పేటప్పుడు ఈ వర్డ్ని మనం యూజ్ చేస్తాం, సో ఇది కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో ఫ్రాంటిక్కి సినోనియం ఏమవుతుంది? డిస్ట్రాట్. ఓకే, అనదర్ సినోనియమ్స్ గురించి చూద్దాం. పానిక్డ్, హిస్టరికల్, ఫ్రెంచైజ్డ్, ఎజిటేటెడ్, వైల్డ్ అండ్ ఎక్స్ట్రా. ఓకే, సో నెక్స్ట్ షిఫ్ట్ 3లో వచ్చిన సినోనియం ఏంటి అంటే డిలిజెంట్ అంటే శ్రద్ధగా పనిచేసే, కష్టపడే అంటే హార్డ్ వర్కింగ్ పర్సన్స్ అనమాట. డిలిజెంట్, హీఈస్ ఏ డిలిజెంట్ పర్సన్ అంటే హీఈస్ ఏ హార్డ్ వర్కింగ్ పర్సన్ అనమాట. ఓకే, దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే లేజీ అంటే బద్ధకం. సో కష్టపడి పనిచేసే దానికి బద్ధకానికి కంప్లీట్ ఆపోజిట్ కదా, సో ఇది మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో కేర్లెస్ అంటే నిర్లక్ష్యం, సో ఇది ఆపోజిట్ కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ చేయొచ్చు. హార్డ్ వర్కింగ్ అంటే కష్టపడే, శ్రమించే వాళ్ళు, సో శ్రద్ధగా పనిచేసే కష్టపడే వాళ్ళు. సో డిలిజెంట్కి సినోనియం ఏమవుతుంది? హార్డ్ వర్కింగ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇచ్చిన ఆప్షన్ అన్రిలయబుల్ అంటే నమ్మకం లేని, సో ఇది డిఫరెంట్ వర్డ్ కాబట్టి ఇది మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, సో అనదర్ సినోనియమ్స్ ఫర్ డిలిజెంట్ ఏంటి అంటే ఇండస్ట్రియస్, టైర్లెస్, డెడికేటెడ్, మెటిక్యులస్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 3లో వచ్చిన సినోనియం ఏంటి అంటే ఎన్కింబ్రెన్స్ అంటే అడ్డంకి, బంధనం, భారం అని వర్డ్స్ మనకి మీనింగ్ వస్తాయి. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే ఇన్సెంటివ్ అంటే ప్రోత్సాహకం. సో అడ్డంకి, బంధనానికి, ప్రోత్సాహకానికి అసలు సంబంధం లేదు కదా, సో ఇది మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఇంపెటస్ అంటే ప్రేరణ,
వేగం కలిగించే శక్తి, సో ఇది కూడా డిఫరెంట్ కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు. క్యాటలిస్ట్ అంటే ప్రేరకుడు ఆర్ మార్పును వేగవంతం చేసేవాళ్ళు, సో ఇది కూడా డిఫరెంట్ కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు. హర్డిల్ అంటే అడ్డంకి, అడ్డుపడే సమస్య, సో ఎన్కంబ్రెన్స్కి సినోనియం ఏమవుతుంది, హర్డిల్ అవుతుంది. సో అనదర్ సినోనియమ్స్ చూసుకుంటే బర్డెన్, అబ్స్టాకిల్, లోడ్, లియబిలిటీ, ఇంపెడిమెంట్. ఓకే, అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ 21 ఫిబ్రవరి 2025 షిఫ్ట్ 1లో వచ్చిన సినోనియం ఏంటి అంటే ఎక్విసైట్ అంటే అత్యంత అందమైన, అంటే వెరీ బ్యూటిఫుల్ అనమాట. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే రఫ్ అంటే గట్టిగా ఉన్న, బ్యూటిఫుల్ అంటే అందమైన, ఆర్డినరీ అంటే సాధారణమైన, క్రూడ్ అంటే మోటుగా అసంపూర్ణమైన. ఓకే, రఫ్ గట్టిగా ఉన్న, రఫ్గా మాట్లాడడం అంటే కఠినంగా మాట్లాడడం అనమాట. సో ఇది డిఫరెంట్ కాబట్టి ఇది ఎలిమినేట్ చేయొచ్చు. బ్యూటిఫుల్ అందమైన, సో ఇక్కడ అందం గురించి చెప్తున్నారు కాబట్టి ఎక్విసైట్కి సినోనియం బ్యూటిఫుల్ అవుతుంది. ఆర్డినరీ సాధారణమైనది డిఫరెంట్ వర్డ్, ఎలిమినేట్ చేయొచ్చు. క్రూడ్ మోటుగా సంపూర్ణమైన, ఇది డిఫరెంట్, ఎలిమినేట్ చేయొచ్చు. సో అనదర్ సినోనియమ్స్ ఏంటి అంటే డెలికేట్, ఎలిగెంట్, లవ్లీ, మ్యాగ్నిఫిషియంట్, రిఫైన్డ్, సూపర్బ్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 2లో వచ్చిన సినోనియం ఏంటి అంటే క్యాండిడ్ అంటే స్పష్టంగా నిజం చెప్పే. ఓకే, దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే హానెస్ట్ అంటే నిజాయితీ, రిజర్వ్డ్ అంటే మితభాషి, ఈజ్ ఏ రిజర్వ్ పర్సన్ అంటే అతను చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు, తక్కువ మందితో కలుస్తుంటాడు, అలా ఉంటారనమాట. సో డిసెప్టివ్ అంటే మోసపూరితమైన, హెసిటెంట్ అంటే సంకోచంగా ఉన్న. సో క్యాండిడ్ అంటే స్పష్టంగా నిజం చెప్పే అంటే నిజాయితీ గలవారనమాట. హానెస్ట్, సో సినోనియం ఏమవుతుంది, హానెస్ట్ అవుతుంది. సో రిజర్వ్డ్ మితభాషది డిఫరెంట్ వర్డ్, ఎలిమినేట్ చేయొచ్చు. డిసెప్టివ్ మోసపూరితమైన, డిఫరెంట్, ఎలిమినేట్ చేయొచ్చు. హెసిటెంట్ సంకోచంగా ఉన్న, డిఫరెంట్, ఎలిమినేట్ చేయొచ్చు. సో క్యాండిడ్కి అనదర్ సినోనియమ్స్ ఏంటి అంటే ఫ్రాంక్, ఓపెన్, బ్లంట్, స్ట్రైట్ ఫార్వర్డ్, అవుట్ స్పోకెన్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 2లోనే వచ్చిన అనదర్ సినోనియం ఏంటి అంటే గ్రంపీ అంటే చిరాకుగా ఉండే. ఓకే, సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే ఇర్రిటబుల్ అంటే చిరాకు పడే, జూబ్లియంట్ అంటే ఉల్లాసంగా ఉన్న, కంపీటెంట్ అంటే సమర్థుడైన, ఫ్యాసినేటింగ్ అంటే ఆసక్తికరమైన. సో జూబ్లియంట్ ఉల్లాసంగా, ఇక్కడ చిరాకు, ఇక్కడ ఉల్లాసం, ఇది యాంటోనియం అవుతుంది కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు. కంపీటెంట్ అంటే సమర్థుడు, సో డిఫరెంట్ వర్డ్ కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు. ఫ్యాసినేటింగ్ ఆసక్తికరం, సో ఇది డిఫరెంట్ కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు. సో గ్రంపీకి సినోనియం ఏమవుతుంది, ఇర్రిటబుల్ అవుతుంది. సో గ్రంపీకి అనదర్ సినోనియమ్స్ చూస్తే మూడీ, క్రాంకీ, టెస్టీ, పీవిష్ అండ్ ఎక్స్ట్రా. సో షిఫ్ట్ 3లో వచ్చిన సినోనియం అబాండన్ అంటే వదిలివేయడం. సో ఇచ్చిన ఆప్షన్ చూస్తే హోల్డ్ అంటే పట్టుకోవడం, ఇది కంప్లీట్ ఆపోజిట్ కాబట్టి ఇది యాంటోనియం అవుతుంది, మనం ఎలిమినేట్ చేయొచ్చు. వీవ్ అంటే నేయడం, అంటే బట్టలు నేస్తారు అని అంటారు కదా, అంటే తయారు చేయడం. సో ఇది డిఫరెంట్ కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు. లీవ్ అంటే వదిలివేయడం ఆరు విడిచిపెట్టడం, సో ఇది మనకి సినోనియం అవుతుంది. అబాండన్ వదిలేయడం, లీవ్ వదిలేయడం. క్లెయిమ్ అంటే హక్కు కోరడం, ఇది డిఫరెంట్ వర్డ్ కాబట్టి మనం దీనిని ఎలిమినేట్ చేయొచ్చు. సో అబాండన్కి అనదర్ సినోనియమ్స్ చూసుకుంటే డిజర్ట్, ఫర్సేక్, గివ్ అప్, డిస్కార్డ్, డ్రాప్, రిలింకిష్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 3లో వచ్చిన సినోనియం ఏంటి అంటే ఇన్సిపిడ్ అంటే రుచి లేని. ఓకే, దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే బ్లాండ్ అంటే రుచి తక్కువగా ఉన్న. సో రుచి లేనిది ఎలా ఉంటుంది, రుచి తక్కువగా ఉంటుంది కదా. సో ఫ్లేవరబుల్ అంటే రుచికరమైన, సో ఇది కంప్లీట్ ఆపోజిట్ కాబట్టి ఇది మనం ఎలిమినేట్ చేయొచ్చు. స్పైసీ కారంగా ఉన్న, అంటే టేస్ట్ ఉంది కదా, సో ఇది మనం ఎలిమినేట్ చేయొచ్చు. ట్యాంగీ పుల్లగా ఉన్న, సో ఇది కూడా టేస్ట్ ఉన్నట్టే కదా, ఇది కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇన్సిపిడ్కి బ్లాండ్ రుచి తక్కువగా ఉన్న, ఇది మనకి సినోనియం అవుతుంది. అంటే ఇందులో ఉప్పు లేదు, కారం లేదు, పులుపు లేదు, ఏది లేదన్నమాట, చాలా తక్కువ టేస్ట్ ఉందన్నమాట. సో ఇన్సిపిడ్కి అనదర్ సినోనియమ్స్ ఏంటి అంటే డల్, టేస్ట్లెస్, ఫ్లేవర్లెస్, ఫ్లాట్, అన్ఇంట్రెస్టింగ్, లైఫ్లెస్ అండ్ ఎక్స్ట్రా. సో 25 ఫిబ్రవరి 2025 షిఫ్ట్ 3లో వచ్చిన సినోనియం అనమాట. సో షిఫ్ట్ 1, షిఫ్ట్ 2లో మీకు సినోనియమ్స్ రాలేదు, సో డైరెక్ట్ షిఫ్ట్ 3లో 3 సినోనియమ్స్ ఇచ్చారు. సో కంపానియన్ అంటే తోడు, సహచరి, పార్ట్నర్ గురించి. ఇప్పుడు ఒక జంటలో ఉన్నారనుకోండి, ఒకరికొకరు కంపానియన్ అవుతారనమాట, ఒకరికొకరు పార్ట్నర్ అవుతారు. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే ఎనిమి శత్రువులు అవుతారా, కాదు కదా, కంప్లీట్ ఆపోజిట్, సో ఎలిమినేట్ చేయొచ్చు. సిస్టర్ అక్కారు చెల్లి అవుతారా, సో ఇది కూడా కాదు కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు. మేట్ అంటే స్నేహితుడు, సహచరి, జంటలో ఒకరు అనమాట, సో ఇది మనకి సినోనియం అవుతుంది. సో నెక్స్ట్ నైబర్ పొరుగువాడు, పక్కింటోడు అవుతాడా, కాదు కదా, సో ఇది కూడా ఎలిమినేట్ చేయొచ్చు. సో కంపానియన్కి అనదర్ సినోనియమ్స్ ఏంటి అంటే ఫ్రెండ్, పార్ట్నర్, అసోసియేట్, కొలీగ్, కామ్రేడ్ అండ్ ఎక్స్ట్రా.
సో షిఫ్ట్ 3లో వచ్చిన అనదర్ సినోనియం బెనివలెన్స్ అంటే దయ అంటే కరుణ గలవాళ్ళు, విశాల హృదయం గలవారు. ఓకే, దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే ఇంటెన్షన్ అంటే ఉద్దేశం, లిబర్టీ అంటే స్వేచ్ఛ, కైండ్నెస్ అంటే దయ, సస్పిషన్ అంటే అనుమానం. సో ఉద్దేశం డిఫరెంట్ వర్డ్ కాబట్టి ఇది ఎలిమినేట్ చేయొచ్చు. లిబర్టీ స్వేచ్ఛ డిఫరెంట్ కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు. సస్పిషన్ అనుమానం ఇది డిఫరెంట్ కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు. కైండ్నెస్ అంటే దయ ఆర్ కరుణ. సో ఈ బెనివలెన్స్కి సినోనియం కైండ్నెస్ అవుతుంది. సో అనదర్ సినోనియమ్స్ చూసుకుంటే గుడ్ విల్, జెనరాసిటీ, చారిటీ, కంపాషన్, మ్యాగ్నానిమిటీ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ వచ్చిన సినోనియం ఏంటి అంటే ఫ్రెజైల్ అంటే బలహీనమైన అంటే వీక్గా ఉండేవాళ్ళు అనమాట. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే స్ట్రాంగ్ అంటే బలమైన. సో ఇది కంప్లీట్ ఆపోజిట్ యాంటోనియం కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు. డెలికేట్ అంటే సున్నితమైన అంటే సున్నితంగా ఉండేవాళ్ళు ఎలా ఉంటారు, బలహీనంగా ఉంటారు. హెవీ అంటే భారమైన. సో ఇది డిఫరెంట్ వర్డ్ కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు. షైనీ అంటే కాంతివంతమైన, ఇది కూడా డిఫరెంట్ కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ సో సినోనియం ఏమవుతుంది ఇక్కడ మనకి ఫ్రెజైల్కి డెలికేట్ అవుతుంది. ఓకే, సో అనదర్ సినోనిమ్స్ చూసుకుంటే బ్రేకబుల్, వీక్, వల్నరబుల్, ఫ్లిమ్జీ అండ్ ఎక్స్ట్రా. సో గాయస్ ఇది ఈరోజు వీడియోకి సంబంధించిన సినోనియమ్స్. సో ఈ వీడియోతోటి మీకు సినోనియమ్స్ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో సినోనియమ్స్కి మోస్ట్ ఇంపార్టెన్స్ అనేది అయితే ఉంది. ఒక్కొక్క షిఫ్ట్లో మీకు 2-3 సినోనియమ్స్ కూడా వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి అండ్ రిపీటెడ్ సినోనియమ్స్ కూడా ఉన్నాయి, రిపీట్ అవుతున్నాయి షిఫ్ట్. సో ఇది ఈరోజు వీడియో అండ్ చిన్న ఎంకరేజ్మెంట్ కోసం మన వీడియోని లైక్ చేయండి. మీలాగే ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్ కోసం షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వేరే టాపిక్స్ మీద కావాలంటే మన కామెంట్ సెక్షన్లో నన్ను అడగవచ్చు. అండ్ యాంటోనియమ్స్ వీడియో కోసం నాకు కామెంట్లో ఒక చిన్న క్లారిటీ అనేది అయితే ఇవ్వండి. అంటిల్ దెన్ దిస్ ఈజ్ రేణు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.